ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ లో టీమిండియా సత్తా చాటింది. జెమిమా రోడ్రిగ్స్ సూపర్ సెంచరీ, హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో ముచ్చటగా మూడోసారి ఫైనల్స్ కు చేరింది టీమిండియా. రేపే సౌత్ ఆఫ్రికాతో టీమిండియా ఫైనల్స్ లో తలపడనుంది. ఇలాంటి శుభతరుణంలో మరో తరుణి విజయభేరి మోగించింది. ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో తెలుగు నారి భవ్య నమని సత్తా చూపించింది. జర్మనీలోని ట్రైట్ సిటీ వేదికగా జరిగిన WKU వరల్డ్ కరాటే ఛాంపియన్షిప్ లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది భవ్య నమని. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన భవ్య ఫైనల్స్ లో వేల్స్ కు చెందిన తనిషా ఇవాన్స్ తో తలపడింది. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగింది. స్వర్ణమే లక్ష్యంగా భవ్య కదం తొక్కింది. చివరకు రజత పతకాన్ని సాధించింది. అండర్ 65 kg కుమిటే కేటగిరీ 2వ స్థానంలో నిలిచింది భవ్య. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుతోన్న భవ్య గతేడాది నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ముందు 2023లో కెనడాలో జరిగిన WKU ఛాంపియన్షిప్ లో కాంస్యం సాధించింది. స్కూల్ దశలోనే బ్లాక్ బెల్ట్ ను సొంతం చేసుకుంది. వరుసగా తన రికార్డుల్ని తానే అధిగమిస్తూ దూసుకెళ్తున్న భవ్య యువతకు స్ఫూర్తిగా నిలిచింది. భారత్ కు రజత పతకాన్ని సాధించిన భవ్య నమినికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.